ఒక అబ్బాయి ఒక పల్లెటూరి అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. ఆ అబ్బాయికి ఆ అమ్మాయి అంటే ఎంతో ఇష్టం. ఇక ఆ రోజు ఆ అమ్మాయి, నీకు నేను నిజంగా కావాలంటే వెంటనే వచ్చి మా నాన్నతో మాట్లాడు అంటుంది. అలాగే అని ఆ అబ్బాయి బయలుదేరి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ నాన్న ఒక రైతు. అతని దగ్గరికి వెళ్లి, నాకు మీ అమ్మాయి కావాలి, నేను చాలా బాగా చూసుకుంటాను, దయచేసి నాకు పిల్లనివ్వండి అని అడుగుతాడు. దానికి వాళ్ళ నాన్న కాస్త కోపం వచ్చినా అర్థం చేసుకుని, సరే నీకు మా అమ్మాయి కావాలంటే ఒక షరతు, రేపొద్దున సూర్యోదయం అవ్వగానే మన ఊరి మధ్యకి నేను 3 దున్నపోతులని పంపిస్తాను. ఆ 3 దున్నపోతుల్లో ఏ ఒక్క దున్నపోతు తోక నువ్వు పట్టుకోగలిగినా కూతురు చెయ్యి వెంటనే నీ చేతిలో పెడతాను అంటాడు. దీనికి ఓ సరే అన్న మన అబ్బాయి అలాగే అని పొద్దున్నే లేచి బయలుదేరి వెళ్తాడు. ఇక వెళ్ళగానే మొదటి దున్నపోతు రానే వస్తుంది. పెద్దగా, ఎర్రగా, కోపంగా మట్టిని విసురుకుంటూ, తన్నుకుంటూ, పరిగెత్తుకుంటూ ఇతని వైపు వస్తుంది. ఇతను వెంటనే ఆలోచించి, ఇది ఇంత పెద్దగా ఉంటే మరుసటివి కాస్త బెటర్ గా ఉంటాయని దాన్ని వెళ్ళిపోనిస్తాడు. ఇక రెండోది రానే వస్తుంది. అది దీనికన్నా పెద్దగా భయంకరంగా ఆర్చుకుంటూ వస్తుంది. దాన్ని చూసి భయపడిన అతను మళ్ళీ దాన్ని కూడా పక్కకి వెళ్ళగొడతాడు. ఇక మూడోది వస్తుంది. ఇది సన్నగా, పీలగా, ఓపిక లేకుండా నీరసంగా నడుచుకుంటూ వస్తుంది. అప్పుడు అబ్బాయి, ఇదే నా ఆపర్చునిటీ, వెంటనే దీన్ని ఎక్కి దీన్ని తోక పట్టుకుని నా పిల్లని నేను తీసుకెళ్లిపోతాను అనుకుంటాడు. అనుకుని అలాగే అనుకున్నట్టే పరిగెత్తుకుంటూ వెళ్లి దాన్ని ఎక్కి దాన్ని తోక పట్టుకుందామని చూస్తాడు. చూస్తే ఆ దున్నపోతుకి అసలు తోకే లేదు. వెంటనే అతను, అయ్యో ఆ ముందు 2 దున్నపోతులైనా ఎలాగో అలా పట్టుకోవాల్సింది అని బాధపడతాడు. లైఫ్ లో కూడా అంతే. మన వైపు వచ్చిన ఆపర్చునిటీస్ అన్నిటినీ మన ఈజీ కోసం తోసేస్తే నిజంగా మనకు కావాల్సినప్పుడు అవి ఉండవు. వచ్చిన ఆపర్చునిటీస్ కష్టమైనా గ్రాప్ చేసుకుని గెలుచుకోగలిగితేనే సక్సెస్ వస్తుంది. అన్ని నీకు కావాల్సినట్టు నీ కంఫర్ట్ లో వస్తే నువ్వెలా ఎదుగుతావు? కాబట్టి నీ వైపుకు ఏ రోజు ఏ ఆపర్చునిటీ వచ్చినా దాన్ని లాక్కోవడానికే ప్రయత్నించాలి. ఏమంటావు? కథ మీకు నచ్చిందా? జాగ్రత్త.